అందరికీ నమస్కారం అండి. నేను మీ వెంకటేశ్వరి. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ వచ్చి మనకి సెమ్ 4లో మార్చిలో గ్రాండ్ టెస్ట్ జరిగింది. ఇప్పుడు 4 రోజులు రీజనల్ టైమింగ్ అయిన తర్వాత 28/3/2025లో అందులో గ్రాండ్ టెస్ట్లో పెట్టిన టెస్ట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్, అదేవిధంగా రెండో క్వశ్చన్ తెలుసుకుందాం ఈరోజు. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ మొక్కల్లో ఆరోగ్య పిరమిడ్ వ్యాధి కారకము మొక్కలకు ఎలా సోకుతుంది అంటే ఇక్కడ ఏమొచ్చిందండి, మొక్కల్లో ఆరోగ్య పిరమిడ్ వ్యాధి కారకం మొక్కలకు ఎలా సోకుతుంది అంటే ఇక్కడ ఆరోగ్య పిరమిడ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, పోయిన ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. మొక్కల్లో ఆరోగ్య పిరమిడ్ అనేది కణాలు లేదా కణాలు మధ్య వీరి మార్గాల ద్వారా వ్యాధికారక క్రిములు ఏ విధంగా సోకుతుందో తెలుస్తుందండి. ఇక్కడ ఇది చాలా ఈజీగా అర్థం చేసుకోగలం. మొక్కల్లో ఆరోగ్య పిరమిడ్ అంటే వ్యాధికారక మొక్కలు ఉన్నాయండి, వ్యాధికారక మొక్కలకు అంటే క్రిములు మొక్కలకు ఏ విధంగా సోకుతాయో తెలుసుకోవడాన్ని ఏమంటాం మనం ఆరోగ్య పిరమిడ్ అంటాం. ఈ ఆరోగ్య పిరమిడ్ లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి, ఒక మొక్కలో తెగులు వచ్చిన తర్వాత అందులో కనిపించే లక్షణాలు ఈజీగా తెలుస్తాయి మనకి. అందులో ఏ లక్షణం వచ్చినా మనకి ఈజీగా తెలుస్తుంది. ఈ మధ్య అంటే వ్యాధి సోకినప్పుడు నుండి దాని లక్షణం బయటపడే వరకు మధ్య కాలాన్ని ఏమంటాం ఇక్కడ మనం ఇంక్యుబేషన్ అంటాం. ఏమంటాం అక్కడ ఇంక్యుబేషన్ అంటే అర్థమైంది అందరికండి. ఇంక్యుబేషన్ అంటాం. ఈ ఇంక్యుబేషన్ అనేది మొక్క వ్యాధి సోకిన తర్వాత వాటి మధ్య లక్షణం కనిపించే మధ్య కాలాన్ని మనం ఏమంటాం ఇంక్యుబేషన్ అంటాం. ఇందులో మనకి ఇంక్యుబేషన్లో ఈ మధ్య ఏదైతే ఉందో దాన్ని వ్యాధి ఎలా సోకింది మనకి, అది కూడా పర్యావరణ ప్రభావాలను బట్టి వ్యాధి సోకచ్చు మనం. ఓకేనండి. అదేవిధంగా రెండో రోజు చూద్దాం. ఉదిగే కాలం అంటే ఏమిటి? ఉదిగే కాలం అంటే ఏమిటి? ఉదాహరణకి మనం మొక్కలో చూసుకుందాం. విత్తనం నాటినప్పటి నుండి పుష్పించే దశ వరకు మధ్య ఏమని అంటాం దాన్ని ఉదిగే కాలం అంటారు. అదేవిధంగా జంతువులు కానీ అదేవిధంగా మనుషులు కానీ కూడా చూడని ఏమంటారు అంటే పుట్టినప్పటి నుండి ఎదిగే కాలాన్ని ఏమంటాం మనం ఎదిగే కాలం అంటారు. అంటే సంక్రమించడం మరియు రోగ లక్షణం కనిపించడం మధ్య సంబంధం. ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి ఏ విధంగా సంక్రమించింది, రోగ లక్షణం ఏ విధంగా వచ్చింది, అది ఏ విధంగా కనిపించింది, మధ్య సంబంధం ఏమంటాం మనం ఎదిగే కాలం అంటాం. ఏంటి అర్థమైంది కదా అందరికీ?